.4 లో ఫస్ట్ ప్రాబ్లమ్ సెకండ్ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. పీలర్ స్కూల్ వాళ్ళకి రికార్డ్ అయిన వీడియో కూడా ఉంది కదా, మీ క్లాస్ గ్రూప్ లో పెట్టాను నేను. చూసారమ్మా అందరూ? ఎక్సర్సైజ్ 3.4 వీడియో థర్డ్ ప్రాబ్లం నుంచి చూడండి ఒకసారి. ఎక్సర్సైజ్ 3.4 లో థర్డ్ వన్. ఆబ్టైన్ ఆల్ అదర్ జీరోస్ ఆఫ్ 3x పవర్ 4 plus 6x cube minus 2x square minus 10x minus 5. If two of its zero are root over 5 by 3 minus root over 5 by 3. This is a biquadratic polynomial. ఎటువంటి polynomial మా ఇది? Biquadratic polynomial. Yes, biquadratic polynomial. Yes, biquadratic polynomial కి zeros ఎన్ని ఉంటాయి? 2 zeros. క్వాడ్రటిక్ అయితే 2 ఉంటాయి. ఇట్ ఈస్ అ బైక్వాడ్రటిక్ కాబట్టి జీరోస్ అట్ మోస్ట్ జీరోస్ ఎన్ని ఉంటాయి? ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి? 4 జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆల్రెడీ 2 రూట్స్ ఆర్ గివెన్. yes 2 రూట్స్ ఇచ్చేసారు. రూట్ ఓవర్ 5 by 3 ఒకటి మైనస్ రూట్ ఓవర్ 5 by 3. మనకి ఇంకా ఎన్ని రూట్స్ కావాలి ఆర్ ఎన్ని జీరోస్ కావాలి? 2 రూట్స్ కావాలి. ఇంకా 2 కావాలి. ఇంకా 2 కావాలి. అవి ఎలా చేస్తామో ఇలా చూడండి అయినా. ఇప్పుడు మనకి ax క్యూబ్ ax పవర్ 4 ప్లస్ bx క్యూబ్ ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ e ఈజ్ ఈక్వల్ టు 0 అనే బై క్వాడ్రటిక్ పాలినామియల్ ఉన్నప్పుడు దీనికి ఆల్ఫా బీటా గామా డెల్టా అనే 4 రూట్స్ ఉన్నప్పుడు the sum of the roots ఫార్ములా ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఏమవుతుంది? మైనస్ బి బై ఏ అవుతుంది. మైనస్ బి బై ఏ. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను మీకు? ప్రోడక్ట్ చేయాలి అని చెప్పాను వీటికి. 2 రూట్స్ తీసుకొని చేయమన్నారు. ఎస్, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డెల్టా ప్లస్ డెల్టా ఆల్ఫా 2 రూట్స్. ఇది కంప్లీట్ అయింది మనకి. మైనస్ బి బై ఏ రాసాం. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ ప్లస్. అర్థమైంది? ఇదేమవుతుంది? యాక్చువల్ గా ఎలా ఉంది? సి అని ఉంది కాబట్టి సి బై ఏ. ఇదేమవుతుంది? సి బై ఏ. 2 రూట్స్ కంప్లీట్ అయిన తర్వాత 3 రూట్స్ తీసుకోవాలి. ఆల్ఫా బీటా గామా ప్లస్ బీటా గామా డెల్టా ప్లస్ గామా డెల్టా ఆల్ఫా, గామా డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా ఆల్ఫా బీటా. ఇదేమవుతుంది? మనం ఇక్కడ మైనస్ తో రాసాం సమ్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ ప్లస్ సైన్ చేంజ్ చేసి రాయాలి. ప్లస్ బి ఉన్న చోట మైనస్ బి రాసాం. ఇక్కడ సి ఉంది కాబట్టి సి లాగే రాయాలి. నెక్స్ట్ ఏంటి? మైనస్ డి. ప్లస్ తర్వాత ఏంటమ్మా సైన్? మైనస్ డి బై ఏ. నెక్స్ట్ కమ్స్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. 4 రూట్స్ యొక్క సమ్ అన్నమాట. ఆల్ఫా సమ్ కాదు, ప్రోడక్ట్. ఆల్ఫా బీటా గామా డెల్టా యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుంది? దీనికి ప్లస్ ఉంది కాబట్టి ఈ బై ఏ. ఈ బై ఏ. మనకి ఈ ప్రాబ్లంలో, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఓన్లీ సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇది, ఈ ఫార్ములా రాస్తాం. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సైన్ కాన్సిక్యూటివ్ గా చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ నాన్న? yes ma'am. ఓకే, ఇందులో మనకి 2 రూట్స్ ఏంటి? రూట్ ఓవర్ 5 by 3 మైనస్ రూట్ ఓవర్ 5 by 3. ఓకే, p of x పాలినామియల్ ఏమనుకుంటాం? లెట్ p of x is equal to 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5. ఓకే, మన రూట్స్ ఏంటి? రూట్ ఓవర్ 5 by 3 మైనస్ రూట్ ఓవర్ 5 by 3. ఇంకా 2 రూట్స్ ఉంటాయి. దాన్ని నేను లెట్ ఆల్ఫా కామా బీటా
అనుకుంటాను. ఆల్ఫా కామా బీటా బి ద అదర్ టూ రూట్స్, బి ద అదర్ టూ రూట్స్. ఆ టూ రూట్స్ ని ఏమనుకుంటున్నాను, ఇంకొక టూ రూట్స్ ఉంటాయి కదా, ఇంకొక రూట్ ని ఆల్ఫా, అదర్ రూట్ ఫోర్త్ రూట్ ని బీటా అనుకున్నాను. దెన్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, ఆల్ఫా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ రూట్ ఓవర్ 5/3 మైనస్ రూట్ ఓవర్ 5/3 సమ్ ఆఫ్ ది రూట్స్ అమ్మ. ఆల్ఫా ఒక రూటు, బీటా ఒక రూటు, రూట్ ఓవర్ 5/3 ఒక రూటు, మైనస్ రూట్ ఓవర్ 5/3 అనేది ఒక రూట్. ఇజంట్ ఇట్? ఇవన్నీ ఏం చేసాం, సమ్ చేసాం. అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి, మైనస్ బి బై ఏ అంటే ఎంత, -6/3. అంతేనా? చూడండి ఒక్కసారి. ఇజంట్ ఇట్ క్లియర్? Yes, madam. All of you have to respond now. Yes, Is madam. it clear, all of you? Madam. Only two are responding. Yes, madam. Sum of the formula ఏమని చెప్పాను, మైనస్ బి బై ఏ అంటే ఇక్కడ బి ఏంటి, 6. ఓకే మ్యూట్. ఎస్ -6. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ సైన్ చేంజ్ చేయాలి కదా, ఫస్ట్ ది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్. అమ్మ ఇవి ఓన్లీ పెన్సిల్ తో రాసుకోండి, అక్కడ పెన్ తో రాయకూడదు. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఐడెంటిఫికేషన్. ఐ మార్క్డ్. ఓకే, మీరు ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే ఇక్కడ సైన్స్ చేంజ్ చేశాను. పైన సైన్ చిన్నగా సైన్ వేసుకోండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి మనకి, మైనస్ బి బై ఏ. Minus బి b ఎంత by మనకి, 6. Minus 6/3 is 3 1s are 3 and 3 2s are 6. Okay, this is plus 5/3 and this is minus 5/3. Plus 5/3 and minus 5/3 get cancelled. Okay, what are we having here, alpha plus beta. Alpha plus beta మాత్రమే ఉంది, ఈ రెండు జీరోస్ అయ్యాయి కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అయింది, -2. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అయిందమ్మా, -2. -2. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. ఓకే, ఓకే, మనం ఓన్లీ సమ్ ఆఫ్ ది రూట్స్ యూజ్ చేస్తాము, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఎప్పుడు లాస్ట్ కి వెళ్ళిపోవాలి కదా, అన్ని రూట్స్ యొక్క ప్రొడక్ట్ అంటే లాస్ట్ లోనే కదా చేస్తున్నాం. ఇజంట్ ఇట్? ఒక్కసారి పైకి చూడండి, ఫార్ములాస్ చెప్పాను కదా, ఫార్ములా చెప్పిన దగ్గర ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ దగ్గర ఏం చేసాం, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ రూట్ ఓవర్ 5/3 ఇంటూ రూట్ ఓవర్ -5/3. ఓకే అమ్మా, ఒక రూట్ ఓవర్ 5/3, ఇంకొక రూట్ మైనస్ రూట్ ఓవర్ 5/3. ఆల్ఫా బీటా ఇంటూ రూట్ ఓవర్ 5/3 ఇంటూ మైనస్ రూట్ ఓవర్ 5/3 అంటే ఏమొస్తుంది, లాస్ట్ కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ ఆఫ్ ద ఎక్స్ పవర్, అదే కోఎఫిషియంట్ ఆఫ్ ద x పవర్ 4 టర్మ్. x పవర్ 4 టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అలాగే కాన్స్టెంట్ టర్మ్. అంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి సేమ్ అక్కడ ఏ నెంబర్ ఉందో కాన్స్టెంట్ దగ్గర ఆ నెంబర్ మాత్రమే రాసుకోవాలి. -5/3. ఏ ఎంత ఇక్కడ, 3. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, madam. Yes, madam. No one are responding. Why? Yes, madam. Yes, madam. ఇది రూట్ ఓవర్ 5/3, ఇది మైనస్ రూట్ ఓవర్ 5/3. ఓకే నాన్న, ఓకే. రూట్ ఓవర్ 5/3 మైనస్ రూట్ ఓవర్ 5/3 అంటే రెండు రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, రూట్ హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్ Whole square. ఇది ఇంటూ నాన్న, ఇంటూ ఇదంతా ఇంటూ, ప్లస్ మైనస్లు కాదు ఇవి. ఓకేనా, రూట్ ఓవర్ 5/3 రూట్ ఓవర్ 5/3 ఏమవుతుంది, అది రూట్ ఓవర్ 5/3 హోల్ స్క్వేర్ అవుతుందా, మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది కదా మనకి, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ రూట్ ఓవర్ 5/3. స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్. అక్కడ ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ -5/3 -5/3 ఈజ్ ఈక్వల్ టు -5/3. ఓకే, 5/3 -5/3 మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది మనకి, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే నాన్న? Yes, madam.
ఆల్ఫా బీటా, మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా బీటా ఉంది. ఆల్ఫా మైనస్ బీటా తెలియడానికి ఏమైనా ఫార్ములా ఉందా? ఆల్ఫా మైనస్ బీటా తెలిసింది అనుకోండి, అప్పుడు మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది సాల్వ్ చేసుకోవడం అనేది ఆల్రెడీ మీరు 9th క్లాస్ లో చదివే ఉంటారు, చేసే ఉంటారు ఆ సమ్స్ అవి. ఆల్ఫా మైనస్ బీటా ఎలా అయినా చెయ్యొచ్చా? ఫార్ములా ఏమైనా ఉంటుందా ఆల్ఫా మైనస్ బీటా కనుక్కోవడానికి? మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా బీటా ఉంది. We want alpha minus beta. How can we get alpha minus beta? Don't turn on your pages. Alpha minus beta. Anyone of you? ఇక్కడ చూడండి నాన్న, ఆల్ఫా మైనస్ చెప్పమ్మా. Who is that? ఎవరమ్మా? మేడం అన్నారు, పిలిచారు. చెప్పు ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఒకసారి ఫార్ములా చెక్ చేసుకోండి. ఇది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటమ్మా? అమ్మా ఇది ఆల్ఫా బీటా అంటే ఏ మైనస్ బి అనే. ఏ మైనస్ బి ఫార్ములా చెప్పండి. వాట్ ఈస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా? ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా బీటా స్క్వేర్. ఇదేంటి ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అమ్మా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలాగే ఇది కూడా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా, మైనస్ 2 ఆల్ఫా బీటా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి. ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా స్క్వేర్. ఇది కూడా అంతే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి. చందన్ ఒకసారి ఆగను. అమ్మా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ప్లస్ 2ab. ఇక్కడ మనకి ఆల్ఫా బీటా ఉంది. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ వీఆర్ హ్యావింగ్ ఆల్ఫా, ఇన్ ప్లేస్ ఆఫ్ బి వీఆర్ హ్యావింగ్ బీటా. వాట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఫార్ములా? ఏ స్క్వేర్ చెప్పండి. ఏ స్క్వేర్ ప్లేస్ లో ఆల్ఫా స్క్వేర్ ఉంది. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఓకే, ఇది ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. చూడండి అమ్మ, ఇది రాస్తున్నాను, ఆర్హెచ్ఎస్ సైడ్ రాస్తున్నాను చూడండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. ఫార్ములా అంతేనా? అలాగే నేను ఇక్కడ ఏం రాశాను? మైనస్ 4 ఆల్ఫా బీటా అని రాశాను. ఇది ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ 2 ఆల్ఫా బీటా మైనస్ 4 ఆల్ఫా బీటా అంటే ఎంత? మైనస్ 2 ఆల్ఫా బీటా. ఇది ఫార్ములా కాదా? ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఫార్ములా అనేది అర్థమైందా? ఆర్హెచ్ఎస్ ని సింప్లిఫై చేయండి నాన్న. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 4 ఆల్ఫా బీటా అని రాశాను. రాసినప్పుడు దీన్ని ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా, ఇది మైనస్ 4 ఆల్ఫా బీటా. 4 ఆల్ఫా బీటా నుంచి 2 ఆల్ఫా బీటా తీస్తే మైనస్ 2 ఆల్ఫా బీటా వస్తుంది. ఓకే, ఇది దేనికి ఫార్ములా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ వీఆర్ హ్యావింగ్ ఆల్ఫా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి వీఆర్ హ్యావింగ్ బీటా. ఓకే, ఇట్ ఇస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుండాలి నాన్న. ఆల్ఫా మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది. మనకి ఎప్పుడైనా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలనుకోండి, మనకి ఏ ప్లస్ బి ఉంటుంది, ఏ ఇంటూ బి కూడా ఉంటుంది. అప్పుడు ఇలాంటి ఫార్ములా యూజ్ చేసుకుంటే ఏ మైనస్ బి ఎంత అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అనేది ఫార్ములా. ఇట్ ఈస్ అన్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ. It is an algebraic identity. All of you repeat once. Alpha minus beta whole square is equal to Alpha minus beta whole square is equals to alpha plus beta whole square alpha plus beta whole square minus 4 alpha beta minus 4 alpha minus beta. 4 alpha.
If you are not understanding this one, just simplify these terms. ఈ terms అన్ని simplify చేస్తే LHS is equal to RHS అని వస్తుందమ్మా. ఆ ఫార్ములా అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. Okay, instead of reading it, you just simplify this LHS side and RHS side and see whether both are getting equal or not. Okay, we want now alpha minus beta కావాలి కాబట్టి మనం ఈ ఫార్ములా రాస్తున్నాం. Alpha minus beta whole square is equal to alpha plus beta whole square ఎంత వచ్చింది మనకి? -2 వచ్చింది. -2 whole square minus 4 alpha beta. 4 alpha beta అంటే alpha beta ఎంత? 1. కాబట్టి 4 into 1. alpha beta అంటే 1 కదమ్మా ఇక్కడ వచ్చింది మనకి. ఓకే, -2 whole square is 4. -4 into 1 అంటే -4 is equal to 0. Alpha minus beta whole square ఎంత వచ్చింది? 0. Alpha minus beta ఎంత అవుతుంది అప్పుడు? ఆల్ఫా మైనస్ బీటా ఎంత అవుతుందమ్మా? 0. 0కి రూట్ పెడితే 0 కదమ్మా. కాబట్టి ఇది ఈక్వేషన్ 2 అనండి. నౌ వీ హావ్ టు సాల్వ్ 1 and 2. 1 and 2 ఈక్వేషన్ సాల్వ్ చేయాలి ఇప్పుడు. ఆల్ఫా ప్లస్ బీటా ఏమో -2, ఆల్ఫా మైనస్ బీటా వచ్చి 0. ఓకే, we are solving equation 1 and the next equation, second equation. Okay, here we are having plus beta and minus beta. Okay, both of them get cancelled. We are having 2 alpha is equal to -2. Alpha is equal to -2 by 2 is -1. Alpha is equal to -1. Now we have to substitute this alpha value in any of these two equations. 1 లో అయినా పెట్టుకోవచ్చు, 2 లో అయినా పెట్టుకోవచ్చు. Okay, we'll solve in this one. Alpha minus beta is equal to 0 కాబట్టి alpha value మనకుంది -1 minus beta is equal to 0. Minus beta is equal to 1. Beta is equal to -1. +1 నాన్న. Beta is equal to +1. అమ్మా ఇక్కడ -1 ఇటు సైడ్ వెళ్తుంది కదా. Okay, is it clear all of you? Yes, ma'am. -1 అమ్మా +1 ఇది. +1. +1. Okay, Nana, is it clear? Clear, ma'am. Okay, Yes, ma'am. or shall I explain it again? Once wait, Nana, we'll check the answer once. I think that is +1 or -1, Nana. Yes, ma'am. Shall I explain it again? చెప్పు Nana. Madam, minus beta is equal to 1, madam. Yes, minus beta is 1, then beta is equal to -1. -1. Okay, is it clear? Clear, ma'am. Yes, Or ma'am. shall I explain it again? We are having the same problem in example 11. The roots are √2 and -√2. Okay, shall I say that problem? Example 11. అమ్మ ఇది వేరేలా కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ లో ఇన్ డిఫరెంట్ మెథడ్ ఇట్ ఈస్ దేర్. ఏ ప్రాసెస్ లో అయినా చేయొచ్చు. ఇలా అయితే ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, లెట్స్ గో టు ద ఎగ్జాంపుల్ 11.
Anyone of you read the question and find all the zeros? Find all the zeros of 2x power 4 minus 3x square plus 6x minus 2. If you note that two of its zeros are root 2 and minus root 2. Two of its zeros are given. We have to find the other two roots. మనకి దీనికి polynomial కి ఎన్ని roots ఉంటాయి? 4 roots ఉంటాయి. The two roots are already given, same as the previous problem. Okay, we have to find out the other two roots. Okay, the roots are, let the other two roots be, let the other two roots, yes, two roots be alpha and beta. The other roots are plus root 2 and minus root 2. First, what we have to do? Sum of the roots. First, sum of the roots ante alpha plus beta plus root 2 minus root 2. Okay, sum ante ante kadamma. Ikkada plus rasi ikkada minus pettukuna plus into minus minus avutundi kada. Antena? ikkada minus root 2 raskunnam anukondi. Ikkada plus into minus em avutundi? మైనస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా మైనస్ ఏ రాస్తున్నాను. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా కదా ఇది, మైనస్ రూట్ 2 రాసుకోండి. మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ బి బై ఏ. అంటే ఇక్కడ మైనస్ అంటే సైన్ చేంజ్ చేయాలి, ఇక్కడ సైన్ చేంజ్ చేయని అవసరం లేదు, మైనస్ ప్లస్. ఓకే, 3 అంటే సైన్ చేంజ్ చేయాలి, మైనస్ 3 ఉంది, మనం ఇక్కడ ఏమని రాయాలి? 3 అని రాయాలి. మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే ఎంత? మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ 3 కదమ్మా, ప్లస్ 3 రాసుకోండి. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ అంటే 3, 3 by 2 ఏ రాయాలి కదా ఇక్కడ, 3 by 2 ప్లస్ రూట్ 2 మైనస్ రూట్ 2 గెట్ క్యాన్సిల్. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు, ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మా ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 3 బై ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్ దగ్గరికి వెళ్ళాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ నాన్న నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ పవర్ 4 యొక్క కోఎఫిషియంట్. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ రూట్ 2. మనకి ఇంకొక రూట్ ఏంటి? రూట్ 2. అదే మైనస్ రూట్ 2 మైనస్ రూట్ 2. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్లస్ ఏ కాబట్టి సైన్ చేంజ్ చేయవలసిన అవసరం లేదు. మైనస్ 2 బై ఎక్స్ పవర్ 4 యొక్క కోఎఫిషియంట్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే ఎంత అవుతుంది? రూట్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. అలాగే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. ఎస్, మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1. మైనస్ 1 మైనస్ ఉంది ఇక్కడ, ఇక్కడ కూడా మైనస్ ఉంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/2. ఆల్ఫా బీటా ఎంత? 1/2. ఫస్ట్ ఈక్వేషన్. Now we want the value of alpha minus beta. Alpha plus beta ఉంది, మనకి ఏ వాల్యూ కావాలి? ఆల్ఫా మైనస్ బీటా కావాలి. ఫార్ములా ప్రీవియస్ minus beta. yes, alpha minus beta whole square is equals to alpha plus beta whole square minus alpha beta. Yes. Okay, alpha minus beta whole square is equal to alpha plus beta whole square minus 4 alpha beta. Alpha plus beta whole square అంటే alpha plus beta వాల్యూ యాక్చువల్ గా మనకు ఉంది, ఆల్ఫా బీటా కూడా వాల్యూ ఉంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ 3/2 హోల్ స్క్వేర్ minus 4 into 1/2. Is it clear? Yes, morning. Okay, this one is 9/3 square ante 9, 2 square ante 4, minus 4/2 అని రాయండి. Minus 4/2. 4/2. Okay, this LCM ఏమవుతుంది? 4 అవుతుంది. 9 minus ఇక్కడ into 2 into 2.
4 2s are 8 కాబట్టి ఎంత 1/4 ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ 1/4 అయింది. ఆల్ఫా మైనస్ బీటా ఎంత అవుతుంది 1/2 ప్లస్ ఆర్ మైనస్ 1/2. అది మనకి ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, పైన స్క్వేర్ టర్మ్ కానీ ఈవెన్ పవర్ ఉన్నప్పుడు ప్లస్ ఉన్నా పాజిటివ్ వస్తుంది, ప్లస్ ఉంటే యాక్చువల్లీ పాజిటివ్ వస్తుంది, మరి నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఇది ప్లస్సా మైనసా అనేది మనకి తెలియదు, అంతేనా? ఇప్పుడు నేను -2 హోల్ స్క్వేర్ చేసినప్పుడు 4 వస్తుంది, 2 హోల్ స్క్వేర్ చేసినప్పుడు కూడా 4 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉందా ప్లస్ ఉందా అనేది మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా అనేది దీనికి రూట్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 1/2 అని రాసుకోవాలి. ఓకే, ఇది 2 అనుకోండి. ఓకే నాన్న, మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం లో మనకి ఆల్ఫా మైనస్ బీటా 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి +0 -0 ఉండదు కదా, +0 -0 ఉంటుందా? ఉండదు మేడం. అందుకని మనం అక్కడ ప్లస్ ఆర్ మైనస్ 0 అని రాసుకోలేదు. ఇప్పుడు మాత్రం మనకి ఒక కాన్స్టెంట్ వచ్చింది 1/2 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అని రాసుకోవాలి. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా 3/2, ఆల్ఫా మైనస్ బీటా వచ్చి 1/2. మనం ఈ రెండు సాల్వ్ చేసుకోవడానికి ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకున్నా అదే వస్తుంది, -1/2 కూడా తీసుకున్నా అదే వస్తుంది. ఒకసారి చేంజ్ చేసి చూడండి. ఆల్ఫా ప్లస్ బీటాలో ఈ రెండు సాల్వ్ చేస్తున్నాడు, ప్లస్ బీటా మైనస్ బీటా గెట్ క్యాన్సిల్. వీఆర్ హ్యావింగ్ 2 ఆల్ఫా. 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ 4/2 అంటే ఎంత? 3/2 ప్లస్ 1/2, సారీ 3/2 ప్లస్ 1/2 అంటే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/2. 2 1s are 2 2s are 2 2 గెట్ క్యాన్సిల్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు బీటా వాల్యూ కావాలి మనకి. ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఆల్ఫా ప్లేస్ లో 1 పెట్టుకొని మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ బీటా. ఓకే, 1 మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ 1 మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1/2 బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 1/2. అర్థమైందా? చెప్పినానా? 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/2 నా మేడం? అవునా? అవును. మరి 2 1s are 2 2s are అంతే కదా మేడం? ఏంటన్నా 3? ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ 3 ఉంది, 1. 3 + 1 అంటే 4 కదా. 4/2 మేడం. క్యాన్సిలేషన్ చేస్తే 2 కదా మనం రావాలి. ఆల్ఫా ఇక్కడ 2 ఉంది కదా ఒకటి. ఓకే, ఇక్కడ 2 ఉంది కదా నాన్న, 2 ఆల్ఫా కదా, ఇక్కడ ఆల్ఫా ఇక్కడ ఒక ఆల్ఫా. 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2. ఈ 2 ఇంటూ గెట్ క్యాన్సిల్. ఆల్ఫా ఇక్కడ ఏముంది? ఇక్కడ 1 ఉంది. అదే 2/2 అవుతుంది కదా ఇది. ఎలాగో 2/2 అంటే 1 కదా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఈజ్ ఇట్ క్లియర్ నాన్న? ఇప్పుడు మనం ఏం చేసాం? ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ 1/2 కి చేసాం. -1/2 కి చేసినా కూడా మనకి ఏమవుతుందంటే రివర్స్ అవుతాయి అంతే వాల్యూస్. ఆల్ఫా ప్లేస్ లో 1/2 వస్తుంది, బీటా ప్లేస్ లో 1 వస్తుంది అంతే ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి మీరు. ఆల్ఫా మైనస్ బీటా 1/2 పెట్టుకొని చేసాం ఇక్కడ. ఆల్ఫా మైనస్ బీటా -1/2 తో ఇలా సాల్వ్ చేయండి. ఈ 2 ఈక్వేషన్స్ 1 and 2 సాల్వ్ చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేవి రివర్స్ అవుతాయి అంతే. ఆల్ఫా ప్లేస్ లో 1/2 వస్తుంది, బీటా ప్లేస్ లో 1 వస్తుంది అంతే. ఓకే కదా? ఓకే నాన్న. కవిత, అమ్మ, is it clear all of you? అమ్మ, is it clear? క్లియర్ మ్యామ్. ఓకే, ఎగ్జాంపుల్ 11 ఒకసారి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ 11 లో ప్రాసెస్ ఉంది చూడండి.
అలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? Okay, the next one, fourth one. Fifth one, you have to do it on your own. The fourth one, on dividing. These two problems are very important. Practice them. Okay? ఈ exercise లో ఈ problems చాలా important నాన్న. ఇక్కడ చూడండి, ఆన్ డివైడింగ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ మైనస్ 3x స్క్వేర్, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 బై అ పాలినామియల్ g ఆఫ్ x. అంటే g ఆఫ్ x అనే పాలినామియల్ తో డివైడ్ చేసినప్పుడు why are you laughing? g ఆఫ్ x అనే పాలినామియల్ తో డివైడ్ చేసినప్పుడు ఎక్స్ క్యూబ్ ని మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 తో డివైడ్ చేసినప్పుడు మనకి కోషియంట్ ఎంత వచ్చిందంట? x మైనస్ 2 అండ్ ద రిమైండర్ వి గాట్ ఇట్ యాజ్ మైనస్ 2x ప్లస్ 4. రిమైండర్ ఇలా వచ్చింది. మనకి ఏం కావాలి ఇప్పుడు? g ఆఫ్ x ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. వి నో ద డివిజన్ అల్గారిథం. వాట్ ఈస్ ద డివిజన్ అల్గారిథం? డివిజన్ అల్గారిథం ఏంటమ్మా? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు Dividend is equal to divisor into quotient plus remainder. yes, g of x into x minus 2 minus 2x plus 4. అంతేనా? రిమైండర్ ఇది gx into x minus 2 plus remainder. dividend is equal to, dividend అంటే ఎంత? x cube minus 3x square plus x plus 2 is equal to gx into x minus 2 minus 2x plus 4. ఓకే, ఈ టర్మ్ అంతా ఇటువైపు తెచ్చుకున్నప్పుడు gx into x minus 2 is equal to x cube minus 3x square plus x plus 2 minus 2x కదా ఇటువైపు ఉండేది, minus 2x plus 4 ఇటువైపు ఉన్నవి. ఇవి RHS సైడ్ పంపించినప్పుడు plus 2x minus 4. gx is equal to, gx ఏమవుతుంది? x cube minus 3x square, ఇది x, ఇది 2x, x plus 2x is plus 3x and minus 4 plus 2 అంటే minus 2 by x minus 2. x minus 2 ఇక్కడ మల్టిప్లై చేసింది, ఇక్కడ ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది అంతే. నౌ యూ హ్యావ్ టు డివైడ్ x minus 2 దిస్ వన్. ఈ పాలినామియల్ ని x minus 2 తో డివైడ్ చేయండి. దెన్ విల్ గెట్ ద g ఆఫ్ x. g ఆఫ్ x ఎక్కడ వస్తుంది? కోషెంట్ లో వస్తుంది. మీకు ఆల్రెడీ డివిజన్ చెప్పాను. డివైడ్ చేయండి ఒకసారి. సెండ్ మీ యువర్ ఆన్సర్ త్రూ వాట్సాప్. ఓకే, x minus 2 తోని ఈ పాలినామియల్ ని డివైడ్ చేయండి. డివైడ్ చేసి కోషెంట్ లో వచ్చిన ఆన్సర్ g ఆఫ్ x అవుతుంది. Okay, fifth one you will do it on your own, and the next class will go to the symmetry or similar triangles. Similar triangles chapter loki veldam. Okay, divide chestara? Yes, madam. Okay, okay. Cheppu nanna. Are you having any doubts regarding this chapter? No, madam. డివైడ్ చేయండి మా, x minus 2 తో డివైడ్ చేయండి.